జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచు కొండలు, పచ్చని లోయలు. కానీ ఆ లోయల వెనక ఒక భయంకరమైన ఆర్థిక నేర సామ్రాజ్యం దాగి ఉంది. ఇక్కడ మన కంటికి కనపడకుండానే ఒక రహస్య యుద్ధం జరుగుతోంది. అయితే ఈ యుద్ధం తుపాకులతో జరుగుతున్నది కాదు, మన జేబుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లు మరియు బ్యాంక్ అకౌంట్లతో జరుగుతున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల్ని తయారు చేయడం కోసం రకరకాల పేర్లతో వేల కోట్లు హవాలా సొమ్ము ఇక్కడ మ్యూల్ అకౌంట్స్ లోకి వచ్చి చేరుతోంది. కానీ ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడిపోయింది. దీనికి కారణం ఒకరు మోదీ అయితే ఇంకొకరు అజిత్ దోవల్. అయితే అసలు కాశ్మీర్ లోయలో ఏం జరుగుతోంది? మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి? హవాలా డబ్బుని ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు? ఈ విషయంగా నిజంగానే 8,000 మందిని అధికారులు పట్టుకున్నారా? మోదీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేవలం ఒకేసారి 8,000 బ్యాంక్ అకౌంట్లని ప్రభుత్వం ఎందుకు ఫ్రీజ్ చేసింది? అసలు ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏమిటి? సామాన్య ప్రజల అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక శక్తులకి డబ్బులు ఎలా చేరుతున్నాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్లో బట్టబయలైన భారీ టెర్రర్ ఫండింగ్ స్కాండల్ గురించి, డిజిటల్ హవాలా వెనుక ఉన్న అసలు రహస్యాల గురించి మరియు భారత నిఘా వర్గాలు చేసిన అసాధారణ పోరాటం గురించి అత్యంత ఆసక్తికరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరిలో మీరు తెలుసుకోబోయే విషయాలు మన దేశ భద్రత విషయంలో మీ ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తాయి. జమ్మూ కాశ్మీర్ లోయలో నిఘా వర్గాలు ఇటీవలే ఒక భారీ టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ ని ఛేదించాయి. సుమారు 8,000 మ్యూల్ అకౌంట్స్ ని అధికారులు గుర్తించి వాటిని వెంటనే ఫ్రీజ్ చేసేశారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇవి నేరుగా ఉగ్రవాదులు వాడే అకౌంట్లు కాదు. ఇవి సామాన్యమైన వ్యక్తులు, చిన్న చిన్న సంస్థల పేరుతో ఉండే వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు. పేరుకి ఇవి పర్సనల్ అకౌంట్లుగా కనిపిస్తాయి, కానీ లోపల జరిగేది మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాలకి సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్స్. ఈ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులకి రహస్యంగా నిధులందుతున్నాయని నిఘా వర్గాలు పక్కా సమాచారంతో ఈ చర్యలు తీసుకున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై మరియు భద్రతపై జరుగుతున్న ఒక పెద్ద కుట్రగా మనం గుర్తించాలి. నిజానికి జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ ఫండింగ్ అనేది ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. ఇది ఒక క్యాన్సర్ లాగా గత 2-3 దశాబ్దాల నుండి కొనసాగుతోంది. పాకిస్తాన్ నుండి వేర్పాటువాద శక్తులకి డబ్బులు పంపిస్తూ వాటి ద్వారా లోయలో అల్లర్లు సృష్టించడం మనం గతంలో కూడా చూసాం. కానీ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాదులకి ఆయుధాలు సరఫరా చేసే వారిని ఏరి పారేయడమే కాకుండా ఆ ఆయుధాలు కొనడానికి అవసరమైన నిధులు అందకుండా ప్రతి మార్గాన్ని అధికారులు మూసివేశారు. అలాగే 2019లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మరియు అంతకు ముందు జరిగిన డిమానిటైజేషన్ వల్ల ఈ ఫండింగ్ నెట్వర్క్ పూర్తిగా దెబ్బతింది. లోయలో ఉగ్రవాదులకి డబ్బులందని పరిస్థితి ఏర్పడడంతో గతంలో మనం చూసిన రాళ్లు విసిరే బ్యాచ్లు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో స్కూల్ నుండి వచ్చే చిన్న పిల్లల చేతిలో కూడా 500 రూపాయల నోటు పెట్టి రాళ్లు విసిరేలా చేశారని, ఇప్పుడు ఆ నెట్వర్క్ పూర్తిగా ధ్వంసమవుతుందని మనం గమనించాలి. ఇప్పుడు బయటపడిన 8,000 అకౌంట్ల వ్యవహారం చాలా లోతైంది. ఇందులో షెల్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే ఈ కంపెనీలకి ఎటువంటి వ్యాపార చరిత్ర ఉండదు. కేవలం కాగితాల మీద మాత్రమే కంపెనీలు రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ వాటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఏదో విదేశీ వ్యాపారం చేస్తున్నట్లుగా, ఎగుమతులు మరియు దిగుమతులు చేస్తున్నట్లుగా చూపించి ఈ అకౌంట్లలోకి డబ్బులు తీసుకొస్తారు. ఈ డబ్బుని పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో వేర్వేరు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉగ్రవాదుల చేతికి చేరుస్తారు. ఇలా చిన్న మొత్తాల్లో డబ్బులు పంపడం వల్ల బ్యాంక్ అధికారులకి లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి అనుమానం రాదని ఈ ముఠాలు భావించాయి. కానీ 3 సంవత్సరాల పాటు నిరంతరంగా నిఘా ఉంచిన తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ని బస్ట్ చేశారు. గతంలో టెర్రర్ ఫండింగ్ ఎలా జరిగేదో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆర్టికల్ 370 రద్దుకి ముందు హురియత్ లీడర్స్ ద్వారా పాకిస్తాన్ నుండి నిధులొచ్చేవి. ముఖ్యంగా జిలానీ వంటి నాయకుల సారథ్యంలో ఈ డబ్బు జమ్మూ లోయలోని యువతకి పంపిణీ చేయబడేది. దీనికి అదనంగా హవాలా ఛానల్స్ కూడా విపరీతంగా ఉండేవి. 2019లో ఆపరేషన్ కాశ్మీరీ ఆల్మండ్స్ పేరుతో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఢిల్లీలోని హవాలా నెట్వర్క్ ఎలా కాశ్మీర్కి డబ్బులు పంపుతుందో బట్టబయలైంది. ఎక్కడి నుంచో ఢిల్లీకి వచ్చే హవాలా డబ్బుని కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకి అందజేసే విధంగా ఒక పక్కా నెట్వర్క్ పనిచేసేది. అలాగే క్రాస్ LOC ట్రేడ్ ద్వారా కూడా అక్రమాలు జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్, 1000 రూపాయలు విలువ చేసే ఆపిల్ బాక్స్ ని 5,000 రూపాయలకు అమ్మినట్టు చూపిస్తూ అదనపు డబ్బుని ఉగ్రవాద కార్యకలాపాలకి మళ్లించేవారు. దీన్నే ఓవర్ ఇన్వాయిసింగ్ అని అంటారు.
అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్లోని మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో కాశ్మీరీ విద్యార్థులకి సీట్లు కేటాయించి ఆ పేరుతో ఎన్జీఓల ద్వారా డబ్బులు పంపేవారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థల విదేశాల నుండి, ముఖ్యంగా ఇతర అరబ్ దేశాల నుండి డొనేషన్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసేవి. అలా మసీదుల నిర్మాణం లేదా మత ప్రచారం పేరుతో వచ్చే ఈ నిధులని వాళ్ళు ఉగ్రవాదుల చేతికి చేరవేసేవారు. కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే కొన్ని ఇంగ్లీష్ మీడియా సంస్థలు కూడా ఈ కుట్రలో భాగస్వాములయ్యాయి. భారత వ్యతిరేక వార్తల్ని ప్రచురించడం కోసం విదేశాల నుండి వీరికి ఫండ్స్ వచ్చేవి. ఆ నిధులని మళ్ళీ వీళ్ళు టెర్రరిస్టులకి డైవర్ట్ చేసేవారు. ఇలా సమాజంలోని అన్ని రంగాల్లో ఈ టెర్రర్ ఫండింగ్ వ్యవస్థ చొచ్చుకుపోయింది. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం పాకిస్తాన్ ప్రధాన వ్యూహంగా ఉండేది. లండన్ బేస్డ్ కంపెనీ డే లారు నుండి కరెన్సీ పేపర్ మరియు థ్రెడ్ కోడ్స్ సేకరించి పాకిస్తాన్లో భారతీయ కరెన్సీని యథేచ్ఛగా ప్రింట్ చేసేవారు. 2015లో ప్రధాని మోదీ గారు ఈ కంపెనీకి ఉన్న రైట్స్ ని రద్దు చేసి భారతదేశంలోని మన కరెన్సీ ప్రింట్ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. అలాగే 2016 డిమానిటైజేషన్ తర్వాత ఈ నకిలీ నోట్ల ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. రాయి విసిరితే డబ్బులు వస్తాయనే ఆశతో ఉన్న వారికి ఒక్కసారిగా నిధులు నిలిచిపోవడంతో కాశ్మీర్ లోయలో శాంతి నెలకొంది. ఇప్పుడు బయటపడిన 8,000 అకౌంట్లు డిజిటల్ హవాలా పద్ధతిని వాడుతున్నాయి. అంటే స్కామ్ల ద్వారా వచ్చిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి వాటిని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. సుమారు 209 కోట్ల రూపాయల భారీ ఫ్రాడ్ ఈ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ 8,000 అకౌంట్లపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ వంటి ఏజెన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయి. అయితే 2025 నవంబర్లో ఐక్యరాజ్య సమితి ఎక్స్పర్ట్స్ కొందరు భారత కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత 8,000 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని వారు ఆరోపించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం దేశ భద్రతే ప్రధానమని, టెర్రర్ సానుభూతి వరులని ఏరివేయటానికి ఇలాంటి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తోంది. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు లేదా రాజకీయ నాయకులు ఎవరైనా సరే టెర్రర్ ఫండింగ్ కి సహకరిస్తే ప్రభుత్వం వారిని వదిలిపెట్టడం లేదు. మన నిఘా వర్గాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండడం వల్లనే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. చివరిగా మనం దేశంలో జరగబోయే ఎల్లర్లని, టెర్రర్ స్కామ్లని మన నిఘా వర్గాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలను ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. మనం కూడా సైబర్ నేరాల పట్ల మరియు మన బ్యాంక్ అకౌంట్ల భద్రత పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మన అజ్ఞానం దేశానికి ప్రమాదకరంగా మారొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.